కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారిలో 18 మంది డెడ్ బాడీలను అధికారులు ఫ్యామిలీలకు అందజేశారు. కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో DNA టెస్టుల ఆధారంగా బాధిత కుటుంబాలకు డెడ్ బాడీలను అప్పగించారు. హాస్పిటల్లోనే డెడ్ సర్టిఫికేట్లను కుటుంబాలకు అధికారులు అందించారు. హాస్పిటల్ ప్రాంగణంలో అప్పటికే సిద్ధం చేసిన అంబులెన్స్లలో మృతదేహాలను సొంతూళ్లకు తరలించారు. డెడ్ బాడీల అప్పగింత ప్రక్రియను కర్నూలు జిల్లా కలెక్టర్ సహా అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. మరో మృతదేహాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన తండ్రి కనిపించడం లేదని వచ్చిన బంధువుల DNAతో 19వ మృతదేహం DNAను ఐడెంటిఫై చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం బాలకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. బాలకృష్ణ, కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు అప్పగింత పూర్తయిందా? అప్డేట్స్ ఏంటి? కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మొత్తం 19 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా మొత్తం DNA శాంపిల్స్ ని మ్యాచ్ చేసిన తర్వాత ఇవాళ మృతదేహాల అప్పగింత కూడా కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. ఇందులో మొత్తం 19 మందిలో 17 మంది పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నారు. అందులో ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 6, అట్లాగే ఏపీకి సంబంధించిన 6, తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు 2 ఉన్నారు, సంబంధించిన వాళ్ళు 2 ఉన్నారు, ఒడిశా అట్లాగే బీహార్ సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరుగా ఉన్నారు. సో అందరు డెడ్ బాడీస్ ని కూడా DNA శాంపుల్స్ ని సేకరించి వాటిని మ్యాచ్ చేసి విజయవాడ ల్యాబ్ లో మ్యాచ్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. ప్రత్యేకించి ఏపీ, తెలంగాణ సంబంధించినటువంటి డెడ్ బాడీస్ ని కర్నూలు నుంచి అటు ఏపీకి సంబంధించిన వాళ్ళని ఏపీకి తరలించారు. అట్లాగే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి 6 డెడ్ బాడీస్ ని కూడా ప్రత్యేకించి జోగులాంబ గద్వాల జిల్లా సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు అక్కడికక్కడే కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియాన్ని కూడా అందజేస్తూ వాళ్లకు డెడ్ బాడీస్ కూడా అప్పగించడం జరిగింది. సో అక్కడి నుంచి మిగతా ఏవైతే మృతుల కుటుంబ సభ్యులు మృతులకు సంబంధించినటువంటి స్వగ్రామాలకి డెడ్ బాడీస్ ని తరలించారు. సో ఎంటైర్ ఎపిసోడ్ లో మాత్రం మొత్తానికి 19 మంది చనిపోయారు. అందులో 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో డెడ్ బాడీస్ అప్పగిత ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయింది. మరోపక్క కేసు ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి అంశాల మీద ఏపీ పోలీసులు కేసును కూడా స్పీడప్ చేస్తున్నారు. ఇప్పటికీ ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎర్రస్వామి చెప్పినటువంటి ఆధారాలు, అట్లాగే డ్రైవర్ చెప్పిన లక్ష్మయ్య చెప్పినటువంటి ఆధారాలను బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి కావస్తుంది. సో ఈ ఎంటైర్ ప్రక్రియ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మృతదేహాలకు సంబంధించినటువంటి టాలీ చేయడం కోసం అయితే కుటుంబ సభ్యుల కోసం వాళ్ళంతా కూడా అటు ఏపీ అధికారులు విస్తృతమైన ప్రయత్నాలు చేశారు. సో ఇమీడియట్ గా కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని టాలీ చేసిన తర్వాత అప్పగించడం జరిగింది. 18 డెడ్ బాడీస్ మాత్రం ముందుగానే ఐడెంటిఫై చేశారు. తర్వాత 19th డెడ్ బాడీ కూడా ఐడెంటిఫై అయింది. సో ఆ కుటుంబ సభ్యులు కూడా బాడీని అప్పగిస్తున్నారు. సో ఎంటైర్ ప్రాసెస్ అంతా అంటే మృతదేహాల అప్పగింత ప్రక్రియ అయితే టోటల్ గా పూర్తయిపోయింది. మిగతా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఓటీ